మీనా, బంగారు మీనా, కూర్చో. ఏంటి అదే ఆడుకుందామా? పాడు. ఇక్కడ ఎవరన్నా ఆడుకుంటారా? వాకిట్ దగ్గర ఆడుకుందాం. అక్కడ ఆడకూడదు. దిగు దిగు చెప్తా. మీనా మీనా, నువ్వే కంగారు పడద్దు. ఏ కంగారు ఎందుకు? నీకే కంగారు లేదు. కళ్ళు మూసుకో. ఇది తిరిగి. మీ నాన్నలాగుంది. ఏం వస్తే మనం ఆడుకుందాంలే. తెలిస్తే చర్మం వచ్చేస్తాడు. మీనా, దొడ్డిదారేటు. అది సరే, మనం ఆడుకున్నట్లు చెప్తావా? చెప్తాలే. కర్మ చెప్పదు. మరి సర్పంచ్ గారు, అన్నగారి వివాహం గురించి తమదే ఆలస్యం. అన్ని ఏర్పాట్లు సిద్ధం చేశాం. మరి చెప్పరేమో మాట. ముహూర్తం త్వరగా పెట్టించేయండి. కానీ నాకు చిన్న వ్యవహానుమానం. ఏమిటది? మనలో మాట, అన్నగారికి మా మీద ఎలాంటి బాధ లేదు కదా. బాలేవారండి సర్పంచ్ గారు మీరు. అన్నగారి మనసు మీకు తెలియదు. ఆయన తప్పు చేసిన వారిని శిక్షించడం కంటే క్షమించడమే గొప్ప శిక్ష అంటారు. ఎంత చెడ్డ మంచి గుణం అండి. నాకు తెలియగలుగుతాను. అసలు అన్నగారి మంచితనం మనకు కొత్త. అవును, వారు చాలా దయగలవారు. చాలా బోళా మనిషి. వస్తాను. మంచిది. నువ్వెన్నైనా చెప్పు, నేను అతన్ని చేసుకోను. అదేమిటన్నా, అతన్ని ప్రేమించావు, అతనే కావాలని భీష్మించావు, మా నుండి వేరుపడ్డావు. తీరాతను వచ్చేసరికి ఏమిటి మొండితనం? ఇన్నాళ్ళు నీ తమ్ముడు చేసుకోమన్నావు, ఇప్పుడు ఈ మొండితనం ఏంటి? ఓ అదే నీ కోపం. ఏదో ఆ వెధవకి నిన్ను కట్టబెడితే నువ్వన్నా వాడిని ఒక దారికి తీసుకొస్తావేమో ఆశపడ్డాను. కానీ దేవుడు చాలా గొప్పవాడు. మన ప్రయత్నాలన్నీ పడగొట్టి కోరుకున్న రాముణ్ణి కోటీశ్వరుని చేసి మరీ నీకు అప్పగిస్తున్నాడు. కాదన నేను కోరుకున్నది కోటీశ్వరుని కాదు, మామూలు రాముణ్ణి, మనసున్న మనిషిని. ఎవరైతేనే వారే వీరు. ఎన్నటికీ కాదు. అతను దయామయుడు, కన్నీటికి విలువ తెలిసినవాడు. కానీ కటికవాడు కాదు, మీలాంటి కషాయ వారితో స్నేహం చేయడానికి. అరుణ, ఆడదానికి పౌరుషం ఉండొచ్చు కానీ పట్టుదల పనికిరాదమ్మా. ఇది పట్టుదల కాదమ్మా, పాపిష్టి డబ్బంటే రోత. ఆ డబ్బు కోసం పాపాలు చేసేవాళ్ళంటే పుట్టిన అసహ్యం. అంత అసహ్యమైన పని ఏం చేశాడని? అందరూ చేసే పనే చేశాడు, సంపాదించాడు. కానీ ఒకటి, సంపాదించాలన్న గర్వంతో మిమ్మల్ని మాత్రం మర్చిపోలేదు. కానీ మిమ్మల్ని మాత్రం మర్చిపోయాడు. మీరు చేసిన కుట్రలు, ఖూనీలు అన్నీ మర్చిపోయాడు. అదే మరి అన్నగారిలో ఉన్న గొప్పతనం. కాదు, డబ్బులో ఉన్న నీచత్వం. నువ్వేమైనా అను, నువ్వు రాముని చేసుకు తీరాలి. అది చేసుకోవాలంటుంటే నీ ఇష్టమైన పెళ్లి చేయడానికి మీరెవరట? ఇష్టమో కష్టమో చేసుకు తీరాలి. నేను చేసుకోను. తప్పదు. అటువంటి పరిస్థితి వస్తే చావనన్నా చస్తాను గాని అండలేనంత మాత్రాన భయపడి అతన్ని చేసుకోను. నీ గండలేకపోవటం ఏంటారునా? చెట్టంత మావ నేను నీ పక్కన ఉంటే. తమ్ముడు, అన్నయ్య, ఇక నీ పద్ధతి మార్చుకో. ఇన్నాళ్ళు నాకు మేలు చేస్తావని నీకు తల ఉంచాను. కానీ చివరికి ఆ రాముడికి అమ్ముడు పోయి నాకే అన్యాయం చేయాలనుకున్నావు. విన్నావు కదా సమాధానం. ఇక సత్యం బాబు, పద్ధతి మార్చకయ్యా. నీ అవ్వ అతిగా వాగారంటే ఒక్కొక్కరిని నరికి సారాయితో చీకులాగా నంచుకుంటాను. తమ అన్నగారిని చేసుకుతీరా. ఎందుకని? మీరు మంచోళ్ళు, అన్నగారు మంచోళ్ళు. మీలాంటి మంచోళ్ళకి అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఊరుకోలేదు. ఆహాహా, ఆనాడు ఎక్కడికి పోయిందయ్యా ఈ దయ? రాముడు జైలుకి వెళ్తుంటే ఏమైందయ్యా మీ అందరి ధర్మ దృష్టి? ఇన్ని అన్యాయాలు జరుగుతుంటే చూస్తూ ఊరుకున్నారే, మరి ఇప్పుడు మాత్రం ఎందుకు ఊరుకోరు? అరుణమ్మ తల్లి, ఏది ఎలా జరగాలో అలా జరుగుతుంది. ఆనాడు ఆ అన్యాయం మనం చూస్తూ ఊరుకున్నాం కాబట్టే అతను అంత గొప్పవాడు అయ్యాడు. లేకపోతే అయ్యేవాడా? అంత దేవుడు నడిపించే నడకలమ్మా. మందే ఉంది బొమ్మలం. మరి అలా బొమ్మలాగానే ఉండకూడదటండి చలమయ్య గారు. ఆ జరిపించేదేదో అంతా దేవుడే జరిపిస్తాడు. అలా కాదమ్మా, అన్నే మాకు దేవుడు. ఆయన కోరాడు, మేము వచ్చాం. మీరు ఒప్పుకుంటే తప్ప మేము ఇక్కడి నుంచి కదలం. అలాగా? సరే, ఆ దేవుడితో నేనే మాట్లాడతాను. ఏమండి దేవుడు గారు? ఏమిటండి దేవి గారు? తమరు నన్ను పెళ్ళాడతామన్నారట. అవును, ఏమైనా అభ్యంతరమా? రాము, నేను ప్రేమిస్తున్నాను అనుకోవడం పొరపాటు. నేను చాలా మారాను. వెరీ గుడ్. నేను మారాను. అందుకే నాకు అసహ్యం. కారణం? నీ డబ్బు చూసి, దాంతో నువ్వు చేస్తున్న గారడీ చూసి. గారడీ? నేనేమి చేయలేదే. ఇప్పుడు చేస్తున్నదంతా ఏమిటి?
నీ డబ్బు నీ దర్పం చూపించి అందరి చేత పొగిడించుకుంటున్నావు, దేవుళ్ళగా కొలిపించుకుంటున్నావు. ఇదంతా గారడి కాదా? కాదు, దయ, దానం, ధర్మం, ప్రేమ, ఔదార్యం. ఏమిటి ఔదార్యం? ఎందరి ప్రాణాలు తీసి కొందరి ముఖాన నీళ్లు పట్టడం ఔదార్యమా? నో 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 నో, వట్టి ఔదార్యమే కాదు, దాతృత్వం. కాదు, అమానుషత్వం. ఆడదానివి నువ్వంటే ఏం లాభం? నా ప్రజలు అనాలి. ప్రజల వాళ్ళకే తెలుసు, పిచ్చివాడు. ఆ? ఏమిటి? మై పీపుల్, నా ప్రజల పిచ్చివాళ్ళు. అలా అనుకునే ఇంతకాలం నేను పిచ్చివాళ్ళయ్యా. వాళ్ళు అమాయకులు అనుకునే ఇంతకాలం నేను అమాయకున్నయ్యా. మేడం, వాళ్ళు నీకన్నా నాకన్నా ఎప్పుడూ తెలివైన వాళ్ళు. కనుకనే పేదవాడికి ఓట్లిచ్చి గెలిపించిన ప్రయోజనం ఉండదని తెలిసి తెలివిగా నన్ను ఓడించారు. మేధావులు గనుకనే పేదవాడికి అనుకూలంగా సాక్ష్యం చెప్పి ప్రాణాల మీదకి తెచ్చుకోవటం ఎందుకని తెలివిగా తప్పుకున్నవారు. తెలివిగల వాళ్ళు గనుకనే నా దగ్గర డబ్బుందని తెలిసి, ఆ డబ్బు విలువ తెలిసి నా తరఫున చేరి నా కోసం ప్రాణాలైనా అర్పించడానికి సిద్ధంగా ఉన్నారు. నో 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 నో, ప్రజలెప్పుడు పిచ్చివాళ్ళు కాదు. అది నీ మీద ఉన్న గౌరవం కాదు, నీ దగ్గరున్న డబ్బు చూసి భయం. కాదు, భక్తి. అదే డబ్బులో ఉన్న శక్తి. అది ఉన్నవాడే ప్రత్యక్ష దైవమని నమ్మే ఈ భక్తి. రాము, ఎస్, ఎంత మారిపోయావు. నేను మారలేదు అరుణ. ఈ మనుషుల కోసం, వాళ్ళ ఆత్మీయత ఆదరణ పొందటం కోసం నా పరిస్థితుల్ని నేను మార్చుకున్నాను. ఇంతకాలం వాళ్లకు మంచి చేసి సేవ చేసి పొందలేని కీర్తి ప్రతిష్టల్ని ఈనాడు డబ్బున్నవాడిగా పొందగలుగుతున్నాను అని నువ్వు అనుకుంటున్నావు. ఈనాడు నువ్వు పొందుతున్నది కీర్తి కాదు, గౌరవము కాదు. ఒకవేళ అదే అయితే అది స్థిరం కాదు. కాదు అరుణ, సుస్థిరం. ఈ ప్రపంచంలో కీర్తి ప్రతిష్టల్ని ఒక డబ్బే తెచ్చిపెడుతుంది. ఎన్ని కూలీలు చేసి సంపాదించినా సరే ఒక్క దేవాలయం కట్టిస్తే చాలు, దానితో దేవుడితో సమానమైపోతాడు. ఎంతమంది నోటి దగ్గర కూడు లాగివేసినా సరే ఒక్క సంతర్పణ చేయిస్తే చాలు, దానితో అన్నదాత అయిపోతాడు. ఎంతమంది శీలాలని చెడగొట్టినా సరే ఒక్క పేరంటాలు స్తంభం నాటితే దానితో అబ్బో మానధనుడైపోతాడు. ఎంత పాడైపోయావు రాము. నో 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 అరుణ, ఎంతో బాగుపడ్డాను. ఈ సంఘానికి సరిపడే విధంగా బాగుపడ్డాను. ఈ మానవులకు నచ్చే విధంగా రిపేరు చేయబడ్డాను. ఈ ప్రపంచంలో పచ్చగా 10 కాలాల పాటు సుఖపడే విధంగా నా కాళ్ళ మీద నేను నిలబడగలిగాను. అందుకే నిన్ను పెళ్లాడాలనుకుంటున్నాను. అది ఈ జన్మలో జరగదు. ఎందుకనో? ప్రేమకి డబ్బుకి పెళ్లి జరగదు కనుక. జరిగేది దానికి తప్పక జరిగి తీరుతుంది. అది చూస్తాను. ఓకే, సో రైట్. గుణాకరం శుభకరం చిత్తూప సర్వేశ్వరం అయ్యా సర్పంచ్ గారు, అమ్మాయి గారి తరఫున తమరు అలా దయచేయండి. అయ్యా రేసురాజు గారు, అన్నగారి తరఫున తమరు ఇలా దయచేయండి. ఆగండి. ఏమిటిదంతా? ఏం కనపట్టంలే? నీ పెళ్లికి నిశ్చయితాంబరం అన్నగారు పంపారు, మేము పుచ్చుకుంటున్నాం. పంపడానికి ఆయన ఎవరు, పుచ్చుకోవడానికి మీరెవరు? ఇష్టం లేకుండా నా మెళ్ళలో పలుపు తగిలించడానికి నేనేం పశువుని అనుకున్నారా? ఇష్టం లేదా సర్పంచ్ గారు? అయ్యా రేసరాజు గారు, తమరు కొంచెం ఉండండి. అమ్మాయి అరుణ, ఎంత మొండితనానికైనా కాస్త పట్టు విడుపులు ఉండాలమ్మా, తెలిసిందా? ఇలాంటి విషయాల్లో కాదు మావయ్య, ఇది నా ఆత్మగౌరవానికి సంబంధించిన విషయం. అయ్యా నాకు తెలియక అడుగుతాను. తెలియకపోతే నోరు మూసుకూరుకోవయ్యా. అరుణ, ఇప్పుడు నీ గౌరవానికి ఏం లోపం వచ్చింది చెప్పు. అన్నగారు నిన్ను ప్రేమించారు, పెళ్లి చేసుకుంటా ఉన్నారు, సరేనన్నాను. వారు సాంప్రదాయ సిద్ధంగా తాంబూలాలు పంపారు. ఇది తాంబూలం కాదు, ఆడదాన్ని డబ్బుతో కొనగలమన్న అహం. నీకు తెలియదు వదినా, ఇది తాంబూలమే. పిచ్చి తల్లి, నువ్వు ఊరుకోమ్మా. అలాగే. నువ్వు ఊరుకో అమ్మా. అరుణ, నువ్వు అనవసరంగా ఉద్రేకపడుతున్నావమ్మా. ఉద్రేకం కాదమ్మా, ఉన్న విషయం అంటున్నాను. తెలుసు మామయ్య, నువ్వు మంది బలంతో నన్ను బెదిరించి నీ తమ్ముడి చేత తాళి కట్టించాలనుకున్నావు. రాము డబ్బు బలంతో నన్ను కొనుక్కొని నా మెడలో తాళి కట్టాలనుకుంటున్నాడు. మీరిద్దరూ ఒకటి, అందుకే మీ ఇద్దరికి బేరం కుదిరింది. మీరు పొరపడుతున్నారు.
నేను కాదండి దేవుడు గారి తమ్ముడు గారు, మీరు మీ అన్నగారు పొరబడుతున్నారు. ఏమిటమ్మా అది? అపచారం అపచారం. మావయ్య, నన్ను అమ్మాలని నీకున్నా, కొనాలని తనకున్నా, ఇక్కడ అమ్ముడు పోవడానికి ఎవరు సిద్ధంగా లేరని తెలిసేట్టు చేస్తాను. ఏమిటిది? ఏమిటా? నువ్వు నా బ్రతుక్కి నిర్ణయించిన ఖరీదు. పొరబడుతున్నావు. కాబోయే అర్థాంగికి ప్రేమతో పంపిన తొలి కానుక. కానుకలు, ఖరీదైన చీరలు ఇచ్చి ఆడదాని మనస్సు కొనలేదు. ఏమిటి? ఆ మనస్సు సంగతి నాకు తెలియదు. కాని మనువు నిశ్చయమైన తర్వాత మన సాంప్రదాయ ప్రకారం జరిగే మర్యాద. మనస్సు లేని చోట ఇవన్నీ వ్యర్థం. కాదు, అవసరం. నగలు, నాణ్యాలు వంటి ఎగిరి గంతేసే ఆడవాళ్ల మెడలు వంచటానికి ఇది చాలా అవసరం. అక్కడే పొరపడ్డా. ఆడదంటే నీకు పూర్తిగా తెలియదు రాము. నగలంటే ఇష్టపడుతుంది, కానీ అమాయకుల సొమ్ము దోచిస్తానంటే సంతోషపడేది వెలయాలి, కానీ సంసారి కాదు. పక్క వాళ్ళ పుస్తెలు తెంచి తన మెళ్ళో కడతానంటే తల వంచేది బంచికి, గాని స్త్రీ కాదు. మళ్ళీ ఎప్పుడు ఇలాంటి ప్రయత్నం చేయొద్దని నన్ను పూర్తిగా మర్చిపోమని చెప్పడానికే వచ్చాను. చేసిన భాషలు, తీసుకున్న నిర్ణయాలు అంత తేలిగ్గా మర్చిపోగలవా? ప్రయత్నిస్తే ఏదో మగవాణ్ణి నేను మర్చిపోగలను, కానీ పాపం ఆడదానివి నువ్వెట్లా మర్చిపోగలవు? మర్చిపోగలను కాదు, మర్చిపోయాను. మర్చిపోలేవు.